సోమరులు. ఇవన్నీ అయినప్పటికీ కూడా మీరందరూ చాలా అదృష్టవంతులు. ఈయన వినయ్ గారు, నమస్కారం పెట్టండి. నమస్కారం. ఈయన మీ అందరికీ విదేశాలకు వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాడు. 5 ఏళ్ల అగ్రిమెంట్తో విదేశానికి వెళ్ళండి, పని చెయ్యండి, డబ్బు సంపాదించండి. 5 ఏళ్లలో ఎంత డబ్బు సంపాదిస్తారంటే కళ్ళు కూడా ఊహించుండరు. హితేష్, ఇంటికి వెళ్ళు. అలాగే మిగతా మగవాళ్ళను కూడా సిద్ధం చేయి. ఎవరు ఏమంటారో ఇక్కడికి వచ్చి నాకు చెప్పు, సరేనా? బాబు గారు, నిజంగానే మేమంతా బాగా డబ్బు సంపాదించుకుని వస్తామా? ఇదిగో హితేష్, 5 ఏళ్లు నువ్వు అక్కడ పనిచేస్తే ఎంత డబ్బు సంపాదిస్తావంటే లడ్డూలు ముష్టిగా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. నీ డబ్బులతోనే లడ్డూలు తినగలవు. సరే బాబు గారు, నేను అందరితో చర్చించుకొని వచ్చి మీకు చెప్తాను. వస్తాను బాబు గారు. భీమరావ్, నేను బాలా అలాగే మీ జాతి వాళ్ళందరినీ కూలి పని చేయడానికి విదేశానికి పంపించి నీ బలాన్ని ఇంకా బలహీనంగా మారుస్తాను. నేను అందరితో మాట్లాడాను. అందరూ గిరిబెట్టి కూలీలుగా మారి విదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ గిరిబిట్ అంటే? అదే కూలీలు. ప్రభుత్వ కాగితం మీద వివరాలు రాస్తారు కదా, అలాగే మా వేలి ముద్ర తీసుకుంటారు. ఓ, అగ్రిమెంటా? ఐకరిక మా అందరినీ మీరు తొందరగా తీసుకువెళ్ళిపోండి. ఇంకొక 50 మంది కూలీలైతే సరిపోతుంది. ఆ తర్వాత ఓడలో మిమ్మల్ని విదేశాలకు రవాణా చేయించడం కూడా జరుగుతుంది. హితేష్, నువ్వు ఇంకొంతమందిని వెతకొచ్చు కదా. దొరుకుతారు. యాభై మంది కూడా దొరుకుతారు. స్వయంగా నేను కూడా వస్తాను. అలాగే మిగతా కూలీలను కూడా నేనే ఏర్పాటు చేస్తాను. బాగుంది. నువ్వు కూడా వీళ్ళకి తోడుగా ఉండడం చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. కాదు నరోత్తం గారు, మీరు ఇలాంటి అపోహలో ఏమాత్రం ఉండకండి. నేను వీళ్లకు తోడుగా ఉన్నానని. ఈ రోజు కూడా నేను భీమ్కే తోడుగా ఉన్నాను. ఏది ఏమైనా సరే నేను కేవలం పనిచేసే డబ్బు సంపాదించాలి. కేవలం అందుకే నేను వెళ్ళాలనుకుంటున్నాను. ఎలాగూ ఇప్పుడు ఇక్కడ బొంబాయిలో నాకు ఉండాలని లేదు. నువ్వన్నది నిజమే. నువ్వన్నది అక్షరాల నిజమే. ఎలాగూ పని ఇంకా శత్రుత్వం దేని స్థానం దాంది. ఈ విషయం నువ్వు అర్థం చేసుకున్నావు. బాలా, ఇప్పుడు కూలీల లెక్క ఎలా పూర్తి చేశావో అది నువ్వు చూసుకో. మీరందరూ వెళ్ళిపోండి. కూలీలను నేను పోగు చేస్తాను. కానీ గుర్తుపెట్టుకోండి, ఈ విషయం భీమ్కి తెలియడానికి వీల్లేదు. పదండి. లోపలికి పద, కొంచెం మాట్లాడాలి. మీరేం మాట్లాడతారో నాకు తెలుసు, కానీ అంతకంటే ముఖ్యమైంది నిన్న రాత్రి మామయ్య మీకు చెప్పారు కదా, దాని గురించి ఆలోచించండి. నేను నీకు రేపటిదాకా సమయం ఇస్తున్నాను. రేపటికల్లా కాలేజీలోని గురువులందరినీ చదువు చెప్పడానికి ఒప్పించు. లేదంటే నీ చదువు శాశ్వతంగా ఆపేసేయి. నాన్న, నిన్న కూడా నేను మీకు ఇదే చెప్పాను. కాలేజ్లో ఏ గురువులున్నారో వాళ్ళు చదువు చెప్పటం లేదు. కానీ ఏదో ఒకటి చేసి ఎక్కడో అక్కడ ఎలాగోలా చదువుకుంటాను, మీరేం బెంగపడకండి. అయినా ఎలాగూ గురువులకు తమకంటూ ఒక జీవితం ఉంది, తమకంటూ కుటుంబం ఉంది. ఇక నాకు వాళ్ళ జీవితాల్లో కలుగజేసుకోవటం ఇష్టం లేదు. అరే, మీరు తనని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించొచ్చు కదండి. ప్రతి ఒక్కరికి తమకంటూ ఒక జీవితం ఉంటుంది. అందులో కలగ చేసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. తనన్నది నిజమే. అదంతా నాకు తెలీదు.
మావయ్య ఏ గడువైతే ఇచ్చారో అదంతే. ఇక మీరు మావయ్య మాటల్ని ఇలా పట్టించుకోకుండా ఉండడానికి వీల్లేదు. నేనెలా ఉన్నానో అలాగే ఉండనివ్వు. నాకిలాగే బాగుంది. ఇలా చూడు, మా పక్కింట్లో ఒక అతను ఉండేవాడు. తనెక్కడో ఉద్యోగం చేసేవాడు. తనేం చెప్పాడంటే అక్కడ పని చేసేవాళ్ళు ప్రారంభపు రోజుల్లో చాలా ఉత్సాహంగా ఉండేవాళ్ళట. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను యోధుణ్ణి, వీరుణ్ణి. ఇంకా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ ఉత్సాహం అంతమైపోయిందంట. తర్వాత ఏమనేవాళ్ళంటే నేను ఎలా ఉన్నానో అలాగే బాగుందని. నువ్వు భలే చెప్పావు వదినా. ఎలా అంటే భీమ్నందరూ యోధుడు గీతుడు అనేవాళ్ళు కదా, కానీ యోధుడు పాలు తాగి వెళ్తున్నాడు. మనందరి జీవితాల్లో మళ్ళీ కలగ చేసుకోవడం మొదలు పెట్టేలా రమా, నువ్వు నా గురించి ఇన్ని చెప్పావు. ఆ తర్వాత నేనేం మాట్లాడినా బాగుండదు. నేను వెళ్తున్నాను. ఆఫీస్కి వెళ్ళాలి. బహుశా సాయంత్రం రావటం ఆలస్యం కావచ్చు. లేదంటే నా మీదొట్టే. మీ కాలేజీ గురువుల్ని మీకు చదువు చెప్పడానికి ప్రేరేపించకపోతే అంతవరకు నేనేమీ తినను, అలాగే పచ్చి మంచినీళ్లు ముట్టుకోను. రమా, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? మీరు విన్నదే నేను మాట్లాడుతున్నాను. నేను పని కోసం వెళ్ళాలి. రమా, లక్ష్మి వెళ్ళు. భీమ్, ఇది అర్థం చేసుకో. ప్రతిసారి కోపాన్ని నచ్చజెప్పి తగ్గించాలనే లేదు. రమ ఏం చెప్పాలనుకుందో అది రమ చెప్పేసింది. ఇక నువ్వు ఏం చేస్తావో అది నువ్వు చెయ్యి. ఒకవేళ రమకొచ్చిన కోపం గెలవాలనుకుంటే అదే గెలుస్తుంది. కానీ ఒకవేళ నీకున్న వర్తమాన ఆలోచన గెలవాలనుకుంటే అదే గెలుస్తుంది. వస్తాను నాన్న. అయితే ఆలోచించు భీమ్. ఒకవేళ బొంబాయి మొత్తానికి తెలిసిందనుకో ఇలాంటి ఒక కాలేజ్ ఉందని, అక్కడ కొందరు ఉపాధ్యాయులు చదివించడం లేదని, అప్పుడు వాళ్లకు భయం అనిపించదా? అనిపిస్తుంది సార్, ఖచ్చితంగా అనిపిస్తుంది. కానీ ఇది చేయడం ఎలా? ఒక మార్గం ఉంది. ఏ మార్గం ఉంది సార్? సార్, ఫిరోజ్ షా మెహతా. ఈయనెవరో తెలుసా? పేరు విన్నాను. చాలా సీనియర్ లాయర్, నాయకుడు. ఏమనిపిస్తోంది సార్?
పని జరుగుతుందంటారా? జరిగి తీరాల్సిందే. ఒకసారి మెహతా సార్తో మాట్లాడితే చాలా బాగుంటుంది కదా. కలుద్దాం. సార్ వీళ్ళు బాలానయ్య వీళ్లతో పాటు ఏం చేస్తున్నాడు? ఏది ఏమైనా సరే మనం ఏం చేస్తున్నామో భీమ్కి ఏమాత్రం తేలియడానికి వీల్లేదు. నిజమే. మీరు నిశ్శబ్దంగా ఇక్కడి నుంచి బయలుదేరండి. ఎందుకంటే తన న్యాయవాదితో ఉన్నాడు, అందుకే ప్రశ్నలు ఎక్కువగా అడగచ్చు. తను అసలే ఆందోళనలో ఉన్నాడు. తన కాలేజీలో ఉపాధ్యాయులు చదివించడం మొదలు పెట్టుకుంటే తన భార్య ఏమీ తినదు, అలాగే నీళ్లు కూడా తాగదు. అందుకే మనం ఏం మాట్లాడుకుంటా నిశ్శబ్దంగా వెళ్ళిపోదాం. పదండి పదండి పదండి. భీమ్, నువ్వు రమకు ఏదైనా తినిపించు. నువ్వు నీ చదువు ప్రపంచం కారణంగా తనెందుకు పస్తులుండాలి? అన్నయ్య, నాకు కూడా వదిన విషయంలో ఇలాగే అనిపిస్తుంది. కానీ మీరసలు నా మాట పట్టించుకోవడం లేదు. అందుకే నేను కూడా అలాగే అనుకుంటాను, మీకు కూడా అదే చెప్తాను. నేను కూడా మీ మాటల్ని ఏమాత్రం పట్టించుకోను. నిజానికి నేను పట్టించుకున్నా సరే ఇక ఫలితం రావటం మాత్రమే మిగులుంది. దానికోసం కొంత సమయం అయితే పట్టొచ్చు. ఇక సార్ ఇందాకే చెప్పినట్టుగా అన్నిటికంటే మా శాయశక్తులో ఏం చేయగలమో అదైతే చేశాం మేము. అంతకు మించి ఇంకేం చేయగలం? పంతం వదిలి మంచినీళ్లు తాగురమా. చూడండి రమా, రమా, విశ్రాంతి తీసుకో, కదలకుండా కూర్చోనే ఉండు. చూడండి, మిమ్మల్ని అర్థం చేసుకోగలను, కానీ మీ అందరి ముందు ఏం చెప్పానో దాని సంగతి ఏంటి? వీళ్ళందరికీ ఎవరు నచ్చ చెప్పాలి? నన్ను క్షమించండి, కానీ నేను మీరు చెప్పిన మాటల్ని పూర్తిగా నమ్మలేను. ఎప్పటిదాకంటే మీ ప్రయత్నం మీ పక్షాన ఫలితాన్ని ఇవ్వనంత వరకు, అంతవరకు నేనేమీ తినను, అలాగే మంచి నీళ్లు కూడా ముట్టను. రమా, రమా, కొన్ని నీళ్ళైనా తాగు. రమా, తాగొచ్చు కదా రమా. రమా, ఎందుకు పట్టుపడుతున్నావు తల్లి? అదిగో వీళ్ళ నాటకం మళ్ళీ మొదలైపోయింది చూడండి. ఇక ఇప్పటితో ఆపేరమ్మా, కోపం తెప్పించొద్దు. నేను చెప్తున్నాను కదా, పంతం వదిలి ముందు మంచినీళ్ళు తాగు. ఇదిగో. రమా, భీమ్ చెప్పింది నిజమే. పంతం వదిలేసి. మీరంతా విచిత్రంగా మాట్లాడుతున్నారే. మీరు పంతమని దేనికి పేరు పెడుతున్నారో అది పంతమే కాదు. నిజానికి తనకు తన భర్త సామర్థ్యం మీద ఉన్న నమ్మకం, ఇక ఆ నమ్మకాన్ని పరిశీలించడం మంచిదే. అందులో తప్పే ఉందని. మీరు కాసేపైనా మౌనంగా ఉండలేరా? మీరు రమణెందుకు రెచ్చగొడుతున్నారు? మీరు భార్యాభర్తల మధ్య మాట్లాడకపోతేనే బాగుంటుంది. రమా, చూడు తల్లి, నువ్వు ఎవరి మాట వినలేదు, కానీ మీ మావయ్య మాట అయినా విను. మంచినీళ్ళు తాగు. మామయ్య, కనీసం మీరైనా అలా మాట్లాడకండి. ఈ సమయంలో మీరొక్కరే నన్ను బాగా అర్థం చేసుకోగలరు. మీరిలా మాట్లాడి నన్ను ఇంకా బలహీనంగా మార్చకండి. ఇక మీరందరూ ఇక్కడి నుంచి అప్పుడే వెళ్ళకండి. కుర్చీలు ఎలాగో ఉన్నాయి కదా, కూర్చోండి. చాయ్ కూడా ఉంది, చాయ్ తాగండి. అలాగే తాగుతూ తాగుతూ ఆలోచించండి, బాగా ఆలోచించండి.
నా భర్త ఎలాంటి వాడో ఆలోచించండి. మీరిద్దరు ఎలాంటి వాళ్ళో ఆలోచించండి. ప్రతి పోరాటంలోనూ చివరికి నా భర్త ఎందుకు గెలుస్తారో ఇది ఆలోచించండి. మీ ఇద్దరికున్న ప్రతి కుట్ర కూడా ఎలా నిర్వీర్యమైపోతుందో. కూర్చో. మీరు చదివి వినిపించండి. ఇందులో ఏం రాసింది? చదువుతాను. ముందుగా ఏమైనా తిను. కనీసం మంచినీళ్ళైనా తాగు. నేను కానీ తీసుకొస్తా. ముందు మీరు ముందుగా ఏమైనా తిను. కనీసం మంచినీళ్ళైనా తాగు. నేను కానీ తీసుకొస్తా. ముందు మీరు ఇదిగోరమ్మా, ఈ నీళ్లు తాగు. అయ్యో, మీరు గెలిచొచ్చారు. రేపటి నుంచి మీ చదువు మొదలవుతుంది. మీరు పేరుకే యోధుడని, త్వరగా ఓడిపోతారని ఎవరెవరు కనిపిస్తుందో వాళ్ళకి సమాధానం లభిస్తుంది. మీరు ఎంతో యోగ్యవంతులు. నా ఆకలి దాహం అన్ని తీరిపోయాయి. ముందు ఉత్తరం చదివి వినిపించండి. లేదు, ముందుగా నువ్వు మంచినీళ్లు తాగు, తర్వాత నేను ఉత్తరం చదువుతాను. లేదు, ఇదిగో ముందు- నీళ్లు తాగురమ్మా, తాగు. నీకు తెలుసా, నా ప్రతి పోరాటంలోనూ అసలు అన్నింటికంటే నా పెద్ద ఆయుధం ఏంటో? నీకు నా మీద ఏ నమ్మకం ఉందో, అందుకనే నా ఈ నమ్మకం ఇంకా పటిష్టంగా మారింది. చదువు వ్యక్తిని ఎలాంటి పై స్థాయికి తీసుకెళ్తుందంటే అక్కడి నుంచి ప్రతి ఒక్కరూ మానసికంగా కనిపిస్తూ ఉంటారు. వ్యక్తి చదువుకోవడంలో, అలాగే విజ్ఞాని కావడంలో చాలా తేడా ఉంటుంది. వ్యక్తి కేవలం చదువుకోవడమే ముఖ్యం కాదు. సరైన పద్ధతిలో చదువుని గ్రహించగలిగితే ఆ వ్యక్తిలో నాణ్యత పెరుగుతుంది. కావాలంటే ఆ వ్యక్తి మన జాతివాడు కావచ్చు, లేదా వేరే జాతివాడు కావచ్చు. ఇక నాకు పూర్తిగా నమ్మకం ఉంది రమా. ఈ రోజు కాకుంటే రేపు ప్రతి జాతిలోని వాళ్ళు ఇది అర్థం చేసుకుంటారు. జీవితంలో నాణ్యత పెంచడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం చదువు అని. ఇక నేను ఈ విషయంలో జీవితమంతా వాదిస్తూనే ఉంటాను. చదవండి, రాయండి, కాని దాంతోపాటు విజ్ఞాని అవ్వండి అని. ఎందుకంటే చదవడం, రాయడం కేవలం కార్యాలయంలో ఉద్యోగం చేయడానికి కాదు, నిజానికి జీవితం యొక్క స్థాయిని పెంచడానికి చాలా ముఖ్యం. ఇదిగో, చాలు, నా ఆకలి తీరిపోయింది. అదేంటి? లేదు రమా, చూడు, పొద్దున్నుంచి నువ్వేమీ తినలేదు. సగం రొట్టె మిగిలింది, ఇదిగో తిను. అయ్యో వద్దు, నా కడుపు నిండిపోయింది. అయితే గుటక వేయి. నీ సామర్థ్యాన్ని పెంచుకో. సామర్థ్యాన్ని పెంచుకున్నావంటే ఎక్కువ తిండి తినగలుగుతావు. పట్టు. అయ్యో, కడుపులో ఎంత చోటుందో అంతే తింటాను కదా. రమా, నువ్వలా అనొద్దు. తినొచ్చు కదా. ఇదిగో. ఇంకొద్దు, నా కడుపు రమా, నిండిపోయింది. రమా, తిను. ఇంకొద్దు. లేదంటే నా మీద ఒట్టే రమా. నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు. సగం రొట్టె మిగిలింది, త్వరగా తిను. తిను. నాకు అనిపించడం లేదు నరోత్తమ్ జోషి.
నువ్వు అన్ని విషయాలు తెలుసుకోవడం అంత ముఖ్యమని. లేదు గురువుగారు, మీకు ఏమనిపిస్తుందో అది ముఖ్యం కాదు గురువుగారు. నాకు ఏమనిపిస్తుందో అది చాలా ముఖ్యం. ఇక నాకు ఈ విషయంలో సమాచారం మొత్తం తెలియడం మంచిదని అనిపిస్తుంది. ముందుగా మేనేజర్ కూడా విషయం పూర్తిగా చెప్పలేదు, ఇప్పుడు మీరు కూడా చెప్పడం లేదు. మనందరం ఏం నిర్ణయించుకున్నాం? మీరు భీమరావుకి చదువు చెప్పకూడదని ఇదే నిర్ణయించుకున్నాం కదా. చెప్పండి. నువ్వు ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. గురువుగారు, మీ ఆరోగ్యం ఏమైనా చెడిపోయిందా? మీరు జోషి గారితో ఇలా మాట్లాడుతున్నారేంటి? మిమ్మల్ని ఎవడడిగాడో అది చెప్పండి. చెప్పాను కదా మీకు చెప్పనని. గురువుగారు, మీరు మాకు చెప్పనని చెప్పారు, ఇక మేము చెప్పమని అంటున్నాం. ఇక మీరు చెప్పక తప్పదు గురుగారు. త్వరగా చెప్పండి, ఏం జరిగింది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళిద్దరూ అన్నది నిజమే కదా? రమా, నిన్న నువ్వు భీమ్ దగ్గరికి ఆ పాల గ్లాస్ తీసుకెళ్ళావు కదా, అందులో భీమ్ పాలు తాగాడు. ఇక ఆ సమయంలో నువ్వు భీమ్కి ఏం చెప్పావో ఒకసారి గుర్తు చేసుకో. మీరెప్పుడైనా పాలు తాగి గ్లాస్ వదిలేసి వెళ్ళినప్పుడు దాన్ని తీసేటప్పుడు నేను గర్వంగా భావిస్తుంటాను, ఈ గ్లాసులో భీమ్రావ్ అంబేద్కర్ పాలు తాగాడని. ఏంటంటే తల్లి, ఎన్నోసార్లు ఒత్తిడి బొగ్గును కూడా వజ్రంలా మార్చేస్తుంది. ఇక ఒక భర్తను భార్య కంటే ఎక్కువగా ఎవరు అర్థం చేసుకోగలరు? ఎలా అయితే ఈ రోజు దాకా నేను భీమ్ను ప్రపంచానికి భిన్నంగా తయారు చేయాలని ప్రయత్నించాను, అలాగే నువ్వు కూడా భీమ్ను ప్రపంచానికి భిన్నంగా తయారు చేయడానికి ప్రయత్నించు. ఎలా అంటే జీజాబాయి ఇంకా సగుణబాయి చెప్పినట్టుగా భీమ్ చిన్నప్పటి నుంచి చెప్తున్నాడు, వాడు పెద్దయ్యాక ఒక పెద్ద పుస్తకం రాస్తాడని, అందులో అది రాస్తాడని ఇది రాస్తాడని. అన్నట్టు ఈ జీజాబాయి ఇంకా సగుణాబాయి ఏమంటున్నారు? నిన్ను సంతకం పెట్టమని, అలాగే భీమ్తో నియమాలు ఇంకా చట్టాన్ని రాయించు. అందుకే నువ్వు పంతం పట్టు. నువ్వు ఎలాంటి పంతం పట్టాలంటే నీ పట్టుదలే భీమ్కు ప్రేరణలా మారిపోవాలి. ఎవరికి తెలుసు, ఒకరోజు మన భీమ్ అలాగే తయారవుతాడేమో. ఎలా అంటే ఈ జీజాబాయి సగుణాబాయి దెప్పి పొడుస్తున్నారు చూడలా. యాడొక తల్లి, నువ్వు బయలుదేరు. రమా, మాకు తిరిగిచ్చేయి. అలాగే విదేశానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. సరేనా? నేను ఇప్పుడే వేలిముద్ర వేసి తిరిగి వచ్చేస్తాను. అన్నట్టు కొంచెం జాగ్రత్త. ఈ విషయం ఏ రకంగా కూడా భీమరావుకు తెలియడానికి వీల్లేదు. ఇదిగో త్వరగా వేలిముద్ర వేయండి. జనార్దన్, ఇక్కడ 2 కాగితాలు ఉండాలి. ఇంకో కాగితం ఇక్కడే ఉండొచ్చు. నువ్వు నీ కాగితం చూపించు.
అక్కడ ఒక వ్యక్తి ఇక్కడ చిరునామా ఇచ్చాడు. బాలాబావ ఎక్కడున్నారు? మనం నిజంగానే వెళ్తున్నామా? చూడు, గిర్మింట్ కూలీలుగా మరి మనం ఖచ్చితంగా విదేశాలకు వెళ్తున్నాం. ఇక ఇదే విషయంలో మేము ఆనంద్తో మాట్లాడడానికి వెళ్తున్నాం. కానీ నువ్వు గుర్తుపెట్టుకో, ఒకవేళ ఎవరైనా నేను ఏదైనా అడిగితే మేము ఎక్కడికి వెళ్ళామో మాత్రం చెప్పద్దు. కానీ ఈ దేశానికి దూరంగా వెళ్ళడం ఎందుకు? ఇక్కడే ఉందాం. ఇప్పుడు ఎలా బతుకుతున్నామో అలాగే బతుకుదాం. ఎందుకు? నీ అత్తారిల్లు ఇక్కడే ఉంది అందుకేనా? చూడు, నేను నీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, ఇలా పదే పదే అత్తారిల్లు అండం మానే. నీకు కేవలం భర్త మాత్రమే ఉన్నాడు, ఇంకెవరూ లేరు. ఇక ఇదే విషయాన్ని నేను పెళ్లి సమయంలో నీకు అలాగే మీ ఇంట్లో వాళ్ళకు చెప్పాను. కానీ నేను అత్తారింటికి ఎక్కడ వెళ్తున్నాను? అయినా నాకు తెలుసు మీకు ఇష్టం లేకుండా నాకు ఎలాంటి అత్తారిల్లు ఉండదని. అయినా నాకు అనిపిస్తుంది మనం ఇక్కడి నుంచి వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదని. నీ అభిప్రాయం ఎవడైనా అడిగాడా? నీకేం చెప్పాను నువ్వు అదే చెయ్యి. లేదంటే సొంత మెదడు ఉపయోగించే ప్రయత్నంలో నువ్వు నీ భర్తని కోల్పోతావేమో. ఆయన ఎక్కడున్నారో నాకు తెలీదు. నాకు తెలియగానే నీకు కబుర్ చేస్తాను. సరే, కానీ ఇవన్నీ వదిలేయండి. మీరు చెప్పండి, మీరెలా ఉన్నారు? దానివో నువ్వు చేసిన ప్రతి పనికి పశ్చాత్తాపం కలుగుతుంది, బాధపడతావు. అది కాలమే చెప్తుంది. నేను బాధపడటం కాదు, మీరే బాధపడాల్సి వస్తుంది. పశ్చాత్తాపం మీరే పడతారు. ఇక ఆ రోజు నేను అడుగుతాను. అసలేం అడుగుతావులే? ఈ తండ్రి కొడుకులిద్దరూ చదువుకున్న వాళ్ళు, ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటారు. మనకు కూడా ఏదో ఒకటి నచ్చ చెప్తారు. అప్పుడు కూడా మంది అబద్ధమే అవుతుంది. పదా ఆగో, రమక్క, మీరు లేరు, మీకు తెలీదు వీళ్ళందరూ భీమా అన్నయ్యతో ఏం చేశారో. చూడు బాబు, మొత్తం చెప్పి. ఇక రమా, నువ్వు కూడా వాడు చెప్పేది జాగ్రత్తగా విను. అయినా మేము నువ్వు చెప్పే ఒక్క మాట కూడా వినం. దీపక్, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. అది భీమన్నయ్యని వీళ్ళందరూ రాసిచ్చాను. నేను ఏమేం చెప్పానో అవన్నీ రాసిచ్చాను. రేపు నువ్వు బాధపడతావు, ప్రతి ఒక్క విషయానికి పశ్చాత్తాపడతావు. బాగా గుర్తుపెట్టుకో. ఇదిగో ఈ కాగితం నుంచుకో, భద్రంగా దాచిపెట్టు, పనికొస్తుంది. దాస్తాను, ఖచ్చితంగా దాస్తాను. జేజాబాయ్, అయితే నువ్వు కూడా రాసివ్వు. అలాగే ఇది కూడా రాయి. తన పెంపకానికి పశ్చాత్తాప పడతాడు అన్న సంగతి కూడా రాయి. రాసవా?
తీసుకోండి. భద్రంగా దాచిపెట్టుకోండి. సరే, మంచిదే. ఏదైతే జరిగిందో మంచికే జరిగింది. ఇక నాది నిజమో లేక జీజాబాయిది నిజమో ఈ నిర్ణయం ఇప్పుడు దేని మీద ఆధారపడి ఉంటుందంటే, భీమ్ భవిష్యత్తులో నువ్వు ఏమవుతావు అనే దాని మీద. జీజాబాయ్, ఈ కాగితాన్ని చాలా భద్రంగా దాచిపెట్టు. సమయం వచ్చినప్పుడు చాలా పనికొస్తుంది. అవును దినా, భీమ్కి జీవితమంతా ముందే ఉంది. ఇక జీవితం మంచి మంచి వాళ్ళకి నేర్పిస్తుంది, నిస్సహాయాల్ని చేస్తుంది. తమ సిద్ధాంతాలని అలాగే భావాలని మార్చుకునేలా. ఇక భీమ్ ఎంతని. భీమ్ ఒక వస్తువు కాదు, విరగడానికి పగలడానికి. భీమ్ ఒక యోధుడు. తన జీవితమంతా ఒక యోధుళ్లానే బతుకుతాడు. సరైన సమయం వచ్చినప్పుడు అప్పుడు జీజాబాయికి తెలిసిపోతుంది. ఇక అప్పుడు ఈ కాగితాన్ని తనకి చూపిస్తాను. అన్నయ్య, అన్నయ్య, భీమ్ జీవితంలో కొందరు వ్యక్తులు మీలాంటి వాళ్ళున్నారు. వాళ్ళు వాణ్ణి ఎప్పుడు ఇప్పుడెలా ఉన్నాడో అలాగే చూడాలనుకుంటున్నారు. ఇక కొందరు జీజాబాయి లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎప్పుడూ భీమ్ ఓడిపోవడం చూడాలనుకుంటున్నారు. తను మనతో పాటు వస్తుందా రాదా? నువ్వు కాసేపైనా ఎదురు చూడు జనార్దన్. తను ఎలా కూడా అనలేదు కదా తను మనందరితో పాటు రాలేను అని. నేనొస్తాను. నేను మీ అందరితో పాటు వస్తాను. నువ్వు పూర్తిగా సరైన నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి. ఆ తర్వాత నీకు దేని గురించి ఇబ్బంది కూడా కలగదు. ఇక 5 ఏళ్లు పనిచేసి మనం ఇక్కడికి వచ్చినప్పుడు అప్పుడు ఆనంద్ ఒకవేళ కోపడినా కూడా మేమంతా తనకు నచ్చ చెప్తాం. నువ్వు 5 ఏళ్లలో ఎంత డబ్బు సంపాదిస్తావంటే కోపం దానికదే తగ్గిపోతుంది. పైగా ఇతరుల దృష్టిలో నీకు గౌరవం ఇంకా పెరిగిపోతుంది. లక్ష్మి, ఇప్పుడు కేవలం నువ్వు పేరుకి మాత్రమే లక్ష్మివి. తర్వాత నిజంగానే లక్ష్మిలా మారిపోతావు. ఆ తర్వాత ఆనంద్ కొంకన్ నుంచి తిరిగొచ్చినా కూడా నరోత్తమ్ జోషి ఆనంద్కు నువ్వెక్కడికి వెళ్ళావో చెప్తానులే. హితేష్ అన్నా, చెప్పులు కూడా ఇప్పుడే తెగాల. హితేష్ అన్న ఎక్కడికి వెళ్ళాడు? రే దీపక్, దీపక్, విను. నా చెప్పు తెగిపోయింది. నేను దాన్ని హితేష్ అన్న దుకాణంలో పెట్టి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి తనకు చెప్పు ఆయన్ని కుట్టి పెట్టమని. నేను తర్వాత వచ్చి తీసుకెళ్తానని. సరేనా? సరే అమ్మా, ఎలాగో వెళ్తున్నారు కదా, ఇది కూడా తీసుకెళ్ళండి. సరేనా? ఇప్పుడు నేను ఈ గిరిమెంట్ కాగితాలన్నీ తీసుకెళ్లి నరోత్తమ్ జోషికి ఇచ్చేస్తాను.
కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈ విషయం మాత్రం భీమ్కు తెలియడానికి వీల్లేదు. మనందరం గిరిమెట్టి కూలీలుగా మారి దేశం వదిలేసి వెళ్తున్నామని. గిర్మెంట్ కూలీలా? ఇది మీరందరూ భీమానే దగ్గర దాస్తున్నారా? లక్ష్మక్క మీరు కూడానా? రే దీపక్, ఈ విషయాలన్నీ నీకు తెలుసా? ఇలారా, నేను నీకు వివరిస్తాను. నిన్నే ఇలారా. నాకంతా అర్థమవుతుంది. మీరందరూ భీమానేకు తెలియకుండా చేస్తున్నారు. అలాగే గిర్మెంట్ కూలీలుగా మారి మన దేశాన్ని వదిలేసి వెళ్ళాలనుకుంటున్నారు. ఇంకా ఇది తప్పు. ఏది తప్పో ఏది ఒప్పో నీకంతా బాగా తెలుసా? ఇక్కడ నువ్వే అందరి